ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నన్ను క్షమించండి అక్షయ. ఈ తాత ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తాడమ్మా. కూతురుగా రావడం కంటే ముందు మీ పాపే మీ దగ్గరకు వస్తుందేమో మేడం. అందుకే ఇలా జరుగుంటుంది. మీరు బాధపడకండి. నా వలన మీకు కలిగిన ఇబ్బందికి, మీరు పడిన మాటలకు నన్ను క్షమించండి. ఆ ముగ్గురిని ఆ రకంగా చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది. అవును బంగారం, ఆ ముగ్గురు ఏం విరవిగారు. అయిపోయింది వాళ్ళ సీన్ అంతా కాలి బూడిదైపోయింది. అమ్మవారికి ఇష్టం లేని పనులు ఎట్టి పరిస్థితుల్లో జరగవండి. మనం బయలుదేరదాం పదండి. మనం కూడా బయలుదేరదాం పదా. మనసు కకావికలం అయిపోయింది వసంత. ఇందులో నువ్వు బాధపడ్డానికి ఏముంది? నా అమ్మోరు తల్లి ఈ రోజు గౌరవంగా అవని కూతుర్లా ఇంట్లోకి అడుగు పెడుతుందనుకున్నాను. ఇలా జరుగుతుందని అనుకోలేదు. మనం నీటిలోనూ పాలల్లోనూ కలిపిన పౌడర్ వలన దత్త తాగిపోతుంది అని అనుకున్నాం. కానీ నారాయణరావు వలన ఆగుతుందని అస్సలు అనుకోలేదు. ఎలా అయితేనే కాగల కార్యం గంధర్వులు తీర్చారు అన్నట్టు మనకైతే మంచి జరిగింది. అక్షయ్ని అందరూ అనాథ అనాథ అంటూ ఇబ్బంది పెడుతున్నారు. ఈ రోజు ఆ ముద్ర తొలగిపోతుందనుకున్నాను. ఇలా జరుగుతుందని అనుకోలేదు. చిన్నతనం నుంచి నిన్నే ఆరాధిస్తుందంట కదా, మరి అక్షయ్ మీద దయ లేకుండా ఎందుకిలా చేసావమ్మా? ఈ రోజు మనం ముగ్గురం మంచి పార్టీ చేసుకుందాం. సూపర్ ఐడియా. ఈ దత్తత కార్యక్రమం జరిగిపోతుందని చాలా ఆశతో వచ్చాను. ఏమైందయ్యా, నువ్వెందుకు ఇలా అయిపోతున్నావు? నా అమ్మోరి తల్లి వలన నాకు కంటి చూపు వచ్చింది వసంత. అక్షయ్కు అన్యాయం జరగడం, అవని శ్రీకర్లకు మనస్తాపం కలగడం నాకు చాలా బాధగా ఉంది. అనవసరంగా ఈ ఏర్పాట్లన్నీ చేశాం. అయ్యో ఏమయ్యో, ఏంటిది? రేయ్, ఎవరా అది? బంగారం, బావ మన మీదికి మనం పౌడర్ కలిపిన నీళ్లు పోసాడు. బంగారం, మన ప్రయోగం మన మీదకే రివర్స్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. అప్పటికే అక్షయ్ అంటూనే ఉంది, చెరుపుకురా చెడేవు అని. అలాగే జరిగింది. ఇదిగో ఇది ఇలా తగ్గదు. ఆ కొలంలో దుగ్గుతానండి. పద పద. అమ్మా ఆదిశక్తి, నేను కాశీ నుంచి రాగానే
అక్షయ్ను చూద్దామని వేదవతి గారింటికి వెళితే అక్షయ్ని అవని వాళ్ళు దత్తత తీసుకుంటున్నారని తెలిసింది. అందుకే సరైన సమయంలో వెళ్ళి ఆ కార్యక్రమాన్ని ఆపేశాను. పౌర్ణమి వరకు పూజలు చేస్తే అక్షయ్కి అవనికి మధ్య ఉన్న గండం పోతుందని కాశీలో స్వామీజీ చెప్పారు. పౌర్ణమి తర్వాత అక్షయ వారి కూతురన్న నిజం చెప్తే మంచి జరుగుతుంది అని చెప్పారు. అందుకే దత్తతను ఆపవలసి వచ్చింది. దత్తత జరిగి అక్షయ అమ్మ అని పిలుచుంటే మాత్రం అవని బ్రతికుండేది కాదు తల్లి. ఓ మంచి కోసం నేను ఆ కార్యానికి గండంలో అడ్డుపడిపోయాను. కన్న తల్లిదండ్రులే తమకు తెలియకుండా తమ బిడ్డని దత్తత తీసుకోవాలి అనుకోవడం బహుశా ఏ తల్లి బిడ్డల మధ్య జరిగి ఉండదేమో. అవని నా కాళ్ల మీద పడి ఆ విధంగా ప్రాధేయపడుతుంటే నేను తట్టుకోలేకపోయానమ్మా. వాళ్ల ముందు నిలబడలేకపోయాను. ఒక దోషిలా తలదించుకోవాల్సి వచ్చింది. గుండెల్లో అగ్ని పర్వతాలు బద్దలైపోయాయి తల్లి. కానీ ఏం చేయను, అక్షయ తలరాతను నువ్వు ఆ విధంగా రాశావు తల్లి. అమ్మవారి ఆశీర్వాదం ఉన్నా సరే అక్షయ జీవితం ఇంకా ఓ దరికి చేరలేదు అంటే అందుకు ఏదో కారణం ఉండింటుందనే నమ్ముతున్నాను. మీ వంటి దేవుళ్ళకే పరీక్షలు తప్పలేదు. చిన్నపిల్ల తనంత తల్లి. కాశీలోని స్వామీజీ చెప్పినట్టుగా పౌర్ణమి వరకు పూజలు చేస్తాను. అక్షయ్ గురించి నిజం చెప్పే అవకాశం నువ్వు కలిగించు తల్లి. మొత్తానికి చివరి నిమిషంలో ఆ నారాయణరావు గారు రావడం వలన దత్తత కార్యక్రమం చెడిపోయిందన్నమాట. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మనలాంటి పెద్ద కుటుంబంలోకి ఒక అనాథ పిల్ల దత్తతకొస్తే తన లైఫ్ సెటిల్ అయిపోతుందని ఆలోచించాల్సిన ఆ నారాయణరావు ఎందుకు అలా చేశాడు? అవునండి, ఆయన గుండెల మీదున్న పెద్ద భారం పూర్తిగా దించేసుకున్నట్టు అయిపోతుంది అని ఆనందపడాల్సిన ఆయన అలా ఎందుకు చేసినట్టు? ఏమో మాకేం తెలుసు. అక్షయని అవని దత్తత తీసుకుంటే అక్షయ్ ఏకుమేకై కూర్చుంటుందని మీరు తెగ టెన్షన్ పడిపోయారు. ఇప్పుడు మీకు ఆనందమేగా? మామూలు ఆనందం కాదు, పరమానందంగా ఉంటుంది. ఎందుకంటే శౌర్య అక్షయ్తో ఏ విషయంలోనూ పోటీ పడలేదు. శౌర్య చిన్న గీత అయిపోయి అక్షయ పెద్ద గీత అయిపోతుంది అని ఇద్దరూ తెగ కంగారు పడిపోయారు. ఇప్పుడు చాలా రిలాక్స్ అయిపోయారు. ఇందాక నుంచి మేమే మాట్లాడుతున్నాం గానీ మీరేం మాట్లాడరేంటి నిహారిక? చెప్పాల్సిందంతా చెప్పాం కదా, ఇంకేం మాట్లాడాలి బావగారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.